Welcome to Myths. A space that builds brilliance. Space to think free. A campus nestled in nature. Join the legacy. Experience Myths. వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షాకిర్ హుసేన్ వారు మాట్లాడుతూ వయోవృద్ధులకు దివ్యాంగులకు రేషన్ సరుకులు సక్రమంగా అందించాలని, రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు డీలర్ల ద్వారా అందించే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి వయోవృద్ధులకు మరియు దివ్యాంగులకు రేషన్ సరుకులు సక్రమంగా అందించాలని, ఆయా వార్డు మరియు గ్రామ సచివాలయాల అడ్మిన్ పర్యవేక్షణలో విఆర్ఓల సహకారంతో నిర్లక్ష్యం వహించకుండా అర్హులైన అందరికీ న్యాయం చేయాలని ప్రొద్దుటూరు తహసీల్దార్ వారికి కలిసి వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందించడం జరిగినది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉండగా ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి దివ్యాంగుల బాధల గురించి వివరణ అడిగి తెలుసుకున్నారు. వయోవృద్ధులకు దివ్యాంగులకు రేషన్ సరుకు సక్రమంగా అందించాలని, ఆయా వార్డు మరియు గ్రామ సచివాలయ అడ్మిన్ల పర్యవేక్షణలో విఆర్ఓ సహకారంతో నిర్లక్ష్యం వహించకుండా అర్హులైన అందరికీ న్యాయం చేయాలని వారికి తెలిపారు. అధికారులకు తెలిపారు. అధికారులు దృష్టికి తీసుకువెళ్ళి దివ్యాంగులు ఏ ఒక్కరికి ఇంటి దగ్గరికి ఇవ్వకపోతే అధికారుల దృష్టికి మేము దగ్గరుండి తీసుకువస్తాము. వారి కోసం ఎప్పుడైనా మాకు సమస్య ఉంది అని అంటే మేము స్వయంగా వచ్చి అధికారులకు ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ప్రొద్దుటూరు తహసీల్దార్ వారికి కలిసి వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందించడం జరిగినది. స్పందించిన తహసీల్దార్ వారు అర్హులైన వయోవృద్ధులకు మరియు దివ్యాంగులకు రేషన్ డీలర్ల ద్వారానే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్లి సరుకులు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో హనుమంతు, వెంకటలక్ష్మి, జ్యోతి, ఎద్దు సుబ్బరాయుడు, కమ్మగిరి రాయుడు, ఆసిఫ్, రహమతుల్లా దివ్యాంగుల తదితరులు పాల్గొనడం జరిగినది. సచివాలయం అప్లై చేయండి. రికార్డుకు
अंजलि विजयवास्ते దగ్గర విజయవాడ అప్లై పెట్టుకో పోయి అప్లై చేసి నా లైవ్ కోసం పోలేదు ఇప్పుడు అప్లై రాలేదా గురువుల మళ్ళీ సంతానం కేబుల్ గురువుల మళ్ళీ రాయపేట మండలం రెండు అంతే కేబుల్ గురువుల మళ్ళీ కేబుల్ ఇక్కడ ఎందుకు చూశారు మీరు మరి ఈ కేబుల్ ఆధార్ నెంబర్ మార్పించుకుని అప్లై చేయమా టైం ఉంది అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఇక్కడికే మార్చుకొని సచివాలయం పెట్టుకొని అప్లై చేసిన లైన్ కోసం కొట్టాలి ఒకసారి ఉండాలి కదా ఎక్కడన్నా మార్పించుకోమ్మా సమస్యగా నీ బియ్యం ఇక్కడికే వస్తాయి మన దగ్గర తీసుకొని దానికి ఈ నెల ఒకటి అప్డేట్ చేసుకోవాలి మీరు పోయి తెచ్చుకున్నారా అది ఎత్తుకొని పెట్టుకో అంత కాలం ఇళ్ళగాడికి వచ్చానండి మాట్లాడతారా మరి అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెలే కాదు ప్రతి నెల హ్యాండిక్యాప్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చౌక దుకాణం కాడికి వచ్చి బియ్యము సరుకులు తీసుకునే పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళ కాడికే పోవాలా, బండి పోవాలా, వాళ్ళ ఇంటి వాకిడి కాడికి పోయి వేసి రావాలా. దాటిన వాళ్ళు ఇవి రూల్ పాటించకుండా ఉంటే ఇప్పుడు వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేసినారు, నేను విన్నే. రేపొద్దున నెల కన్నా ఖచ్చితంగా మీ వాళ్ళు కన్నా చౌక దుకాణం వాళ్ళు పాటించకుండా పోతే రేపు నెల ఎప్పుడో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నా నోటీస్ కదా రేపు నెల తెలిస్తే నేను తప్పకుండా మళ్ళీ మీ ఆఫీస్ కాడికి వస్తా, మళ్ళీ వాళ్ళ కాడికి పోతా, వాళ్ళ ఇళ్ళ కాడికి పోతా. చిన్నది పెద్దది అవుతుంది. అది కాకుండా అంటే వాళ్ళు మీరు చెప్పండి. తర్వాత ఆమె ఏంటంటే రేషన్ కార్డు లేదని అప్లై చేస్తాను. ఓకేనా? ఇస్తారులేమ్మా, చేయిస్తారులే. ఓకేనా? రైట్, ఇస్తారులే. అందరికీ నమస్కారం. ఈరోజు మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి ఎంఆర్ఓ సార్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ప్రతి నెల వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేకంగా గవర్నమెంట్ గుర్తించి ఈరోజు దివ్యాంగుల ఇంటి దగ్గరికే రేషన్ అందించాలని ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించినారు. ఈ విషయం రిపీట్ కాకుండా మనం చూసుకుంటామని ఎంఆర్ఓ గారు దివ్యాంగులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి దివ్యాంగులకు పట్ల మానవత్వం చూపి దివ్యాంగులకు మేము ఉండామని అధికారులు ఉండడం వల్ల చాలా ఈ ప్రొద్దుటూరులో చాలా బాగుందని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక దివ్యాంగురాలు అన్నమయ్య జిల్లాలో ఉంటుందంట. అయితే కూడా ఇప్పటికీ రేషన్ కార్డు లేదంట. బిచ్చాటనం చేస్తారు దివ్యాంగురాలు. ఆ దృష్టి కూడా ఎంఆర్ఓ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అమ్మ సమస్య కూడా ఎంఆర్ఓ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎంఆర్ఓ గారు స్పందించి త్వరితగతిన అమ్మకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందుకే థ్యాంక్ యూ. ఈరోజు ప్రజావాణిలో దివ్యాంగుల మందడం కలచడం వలన మేము కలచడం టైంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా వచ్చినారు. వాళ్ళ దృష్టికి కూడా దివ్యాంగులందరూ తీసుకువెళ్ళారు. రాచమల్లి కూడా స్పందించి దివ్యాంగులకు న్యాయం చేయాలి ప్రభుత్వం కానీ అని వాళ్ళు అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా స్పందించి న్యాయం ఖచ్చితంగా చేస్తాం సార్ అనడం జరిగింది. రాచమల్లి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.